ఇంటర్ 2020 సంబంధించి పబ్లిక్ హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది విద్యార్థులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నమాట. ఫైనల్లీ మనకి డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా మనకి డేట్ అయితే పబ్లిష్ చేశారన్నమాట. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక చాట్ బాట్ లింక్ అయితే ఇస్తానమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఇంటర్ ఎంపీసీనా బైపీసీనా ఏపీనా తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి కొన్ని రీసెర్చ్ అయితే ఉంటాయన్నమాట. వెయిటేజ్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అప్డేట్స్, ఇక్కడ గన్ షాట్ క్వశ్చన్లు కావాలి కింద దాని మీద ప్రెస్ చేసి సెండ్ అని కొట్టండి. మనకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా గన్ షాట్ క్వశ్చన్ పీడిఎఫ్ ఫార్మాట్లో వాట్సాప్ రూపంలో మనకైతే రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ బాట్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ దీన్ని అయితే యూజ్ చేసుకోండి. మెయిన్గా ఇది వచ్చేసరికి సాక్షి పేపర్ అన్నమాట. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఏపీ రాష్ట్రంలో టోటల్ 1535 సెంటర్లో పరీక్షలు అయితే జరగబోతున్నాయి. టోటల్ 10 లక్షల పైగా మంది విద్యార్థులు అయితే ఉన్నారన్నమాట. అండ్ అలాగే మెయిన్గా మీరు ఒకసారి హాల్ టికెట్లు ఎప్పుడు వస్తాయంటారా, మనకి మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నెల 20 నుంచి హాల్ టికెట్ల పంపిణీకి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు అయితే చేసింది. ఇక్కడ 20 నుంచి అన్నారు, కానీ మనకి 20 నుంచి మన కాలేజ్లో ఇస్తారన్నమాట. అదే ఆన్లైన్లో ఎగ్జామ్ ఒక 3-4 డేస్ ముందుగా మనకి ఆన్లైన్లో అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం చదువుకునే కాలేజ్లో డైరెక్ట్గా కాలేజ్ ప్రిన్సిపల్స్ లాగిన్లో మనకి హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ 3-4 డేస్ ముందుగా ఆన్లైన్లో రిలీజ్ చేస్తారన్నమాట. మనకి రేపటి నుండి మన కాలేజ్లో డైరెక్ట్గా ఇచ్చేయడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వీళ్ళు డేట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ నెల 20 నుంచి హాల్ టికెట్ పంపిణీకి ఇంటర్ బోర్డు అయితే ఏర్పాటు చేస్తుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ నిర్వహణకు అనుసరించిన పద్ధతులు ఈసారి కూడా అమలు చేస్తారు. అంటే అన్ని తరగతి గదుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారన్నమాట. పరీక్ష పేపర్ బయటికి రాకుండా దానికి సంబంధించి లీకేజ్ అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ అయితే దాని మీద ప్రింట్ చేస్తారు. అది ఒకసారి స్కాన్ చేస్తే ఎవరి ద్వారా వచ్చింది, ఎక్కడ ఏ సెంటర్ ద్వారా వచ్చింది మనకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ బయటకు వస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది అనే సెంటర్తో సహా మనకి డేటా అయితే రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ అలాగే 2 రోజుల్లో పరీక్షలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డీటెయిల్గా మనకి రివ్యూలు అయితే చేయడం జరుగుతుందని చెప్పారన్నమాట. మనకి హాల్ టికెట్స్ ఈ నెల 20 నుంచి, అంటే మనకి రేపటి నుండి మనం చదువుకునే కాలేజీలో ఇచ్చేస్తారన్నమాట ప్రిన్సిపల్స్ వాళ్ళే. అండ్ అలాగే తర్వాత మనకి డైరెక్ట్గా కొన్ని రోజులు అయిన తర్వాత వాట్సాప్ ద్వారా మనకి అయితే రావడం జరుగుతుంది. కానీ కాలేజీలో మనకి ఒక 5 డేస్ తర్వాత, అంటే 25th లేదంటే 26లో మనకి ఆన్లైన్లో అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. కానీ ఫస్ట్ మీ చదువుకునే కాలేజీలో ఫస్ట్ అయితే మీకు ఇచ్చేస్తారు. ఎవరు టెన్షన్ పడకండి. తర్వాత మెల్లిగా ఎవరికైతే ఫీజు వల్ల ఇబ్బంది పెట్టారో మనకి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసేందుకు 25th లేదంటే 26న మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. డౌన్లోడ్ చేసేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ మిస్ కాకుండా ఉండంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా మీకు ఈ చాట్ బాట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తానమాట. అక్కడి నుంచి దీన్ని అయితే యూజ్ చేసుకోండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని అయితే షేర్ చేయండి.